హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఈ ముఖ్యమైన జాబ్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్ అయితే చూడబోతున్నాము. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయండి. ప్రతిరోజు మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందజేస్తూనే ఉన్నాను. మరి ఈరోజు మనం చూసినట్లయితే ఏపీ జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఆ అప్డేట్ ఏంటో కూడా చూద్దాము. అంతేకాకుండా ఏపీ మున్సిపల్ శాఖలో భారీ ఖాళీలు అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. సో ఇంకెప్పుడు రిక్రూట్మెంట్ అంటూ తెలియజేశారు. ఓన్లీ మున్సిపల్లోనే కాదు, అన్ని శాఖల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి, కానీ రిక్రూట్మెంటే జరగట్లేదు. ఏపీ DSC 98 అప్డేట్ అండి. నెక్స్ట్ బీఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులకు ఒక మంచి అవకాశం అయితే ఉందండి. ఒక జిల్లాలో విడుదలైంది వారికి ఉద్యోగాలు. సో ఇవన్నీ కూడా వన్ బై వన్, ఇంకో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా వన్ బై వన్ చూద్దాం. ముందుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మొదటిసారి చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. అంతేకాకుండా ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాల కోసం చూస్తున్నారో వారి కోసం ఒక సువర్ణ అవకాశాన్ని తీసుకొచ్చాను మీ ముందుకి. ₹1 ఛార్జ్ లేకుండా జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఒకసారి ఆ వివరాలు చూసి మనం కంప్లీట్గా డీటెయిల్స్లోకి వెళ్దాం. హే గైస్, ఇండియాలోనే లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి రీలెవెల్ బై అన్ అకాడమీలో నిరుద్యోగ అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చిన్న టెస్ట్ రాయడం ద్వారా, ఉచితంగా టెస్ట్ రాయడం ద్వారా మీరైతే జాబ్ తెచ్చుకోవచ్చు. సో సమ్వన్ స్విచ్ జాబ్ అండ్ టు 220% హైక్ అండి, అంటే 220% హైకు కూడా తెచ్చుకోవడం అయితే జరిగిందండి. వారెవరూ కాదు, ప్రియా రాజ్పుత్. ఓకేనా. BMA సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మరి వారికైతే జాబ్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎవరైనా కూడా మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే రావడం జరుగుతుందండి. నాట్ ఓన్లీ దిస్ సిన్స్ 1 year అండి, రీలెవెల్ హ్యాస్ మేడ్ మోర్ దెన్ 1200 ఆఫర్స్ ఇన్ 11 different categories అండి. To the most deserving candidate, all you have to do is prove your skills without any test, and you can get an interview with some of the most amazing companies like PepsiCo, Xiaomi, Upgrade and 800 అదర్ కంపెనీస్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇంకెందుకంటే ఆలస్యం, మరి రీలెవెల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరూ కూడా సో రిజిస్టర్ అయ్యండి, జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ 11 రకాల ఫ్రీ టెస్ట్లతో పాటుగా మంచి కోర్సెస్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగిందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దానిపైన రిజిస్టర్ అయిన వెంటనే మీకు టెక్నికల్ టీం నుంచి కాల్ వస్తుందండి. మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఓకేనా. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా ఏపీ DSCకి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దామండి. గురువులు వస్తున్నారు. DSC 1998 అభ్యర్థులతో ఖాళీల భర్తీ. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను DSC 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులతో భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. జిల్లాలో ఎంతమంది నిరీక్షణలో ఉన్నారు, వారు ఆసక్తిగా ఉన్నారా లేదా, ఉంటే ఎప్పటి వరకు ఏం చేస్తున్నారనే సమాచారాన్ని తొలుత సేకరించారు. మొత్తం 778 వివరాలు అందజేశారు. మినిమం పే స్కేల్ 39,000 వీరికి చెల్లించే పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అర్హులు వారి అంగీకారాన్ని తెలుపుతూ ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. వారి పత్రాలను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలి. అక్టోబర్ 6వ తేదీ నుంచి 12లోపు పరిశీలన జరిపి సీనియారిటీ జాబితా తయారు చేస్తామన్నట్లుగా ఇక్కడ తయారు చేశారండి. సో మరి ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 98 DSCలో HGT కేటగిరీ అర్హులు 778, వారిలో విధుల్లో చేరడానికి తిరస్కరించిన వారు 4, గతంలో ఏదైనా ప్రభుత్వ సర్వీసు అనుభవం ఉన్నవారు 43 మంది, ఉపాధ్యాయ వృత్తిలో గత 5 ఏళ్లుగా ఉన్నవారు 124 మంది. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు 1998 పురాతన కాలంలో కంప్లీట్ అయినటువంటి DSC అభ్యర్థులకు మళ్ళీ ఇప్పుడైతే పోస్టింగ్లు ఇవ్వడం అయితే గమనార్హంగా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ శాఖలో, అంటే నగరపాలక సంస్థల్లో ఖాళీలు అయితే ఉన్నట్లుగా ఒక అప్డేట్ అయితే మనకు వచ్చిందండి చిత్తూరు జిల్లా నుండి. ప్రభుత్వ పాలనలో స్థానిక సంస్థల పాత్ర కీలకం.
ప్రజలతో నిత్యం నేరుగా సంబంధాలు నేర్పే స్థానిక సంస్థల సిబ్బంది కొరతతో కునారిల్లుతూ ఉన్నాయన్నట్లుగా మనకు తెలుస్తుందండి. సో చిత్తూరు నగరపాలక సంస్థ పేరుకే మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న ఇక్కడ వివిధ కేటగిరీల్లో దాదాపు 200కు పైగా పోస్టులో భర్తీకి నోచుకోవడం లేదు. ఇప్పటి నుంచి కాదండి, 10 సంవత్సరాల నుంచి మరి రిక్రూట్మెంట్ అనేది జరగడం లేదు అంటూ తెలియజేశారండి. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే టైపిస్టులు, వాచ్మెన్లు, పీఓ, అకౌంట్స్ అధికారులు, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సిస్టమ్ మేనేజర్, డిపిఓ, నెక్స్ట్ టీపీ ట్రెజర్, జేఐఎస్ ఆపరేటర్, ఫిట్టర్, టీబీ వాచ్మెన్స్, గ్యాంగ్ మజ్దూర్, టర్న్కాక్ క్లీనర్, ఎలక్ట్రీషియన్, పంప్ సెట్ క్లీనర్లు, పిహెచ్ మేస్త్రి, ప్రసూతి సహాయకులు, పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్లు, సో ఈ విధంగా ఆయాలు 5. సో ఈ విధంగా ఖాళీలు అయితే ఉన్నట్లుగా మనకైతే తెలియజేశారు. బట్ వీటికి సంబంధించి రిక్రూట్మెంట్ గత 10 సంవత్సరాలుగా జరగట్లేదు. మరి సిబ్బంది ఉంటేనే కదా సరైనటువంటి విధులు నిర్వర్తించడానికి సహాయం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మనకు తెలియజేశారు. ఇది ఒకటే కాదండి, అన్ని శాఖల్లో ఖాళీలు అయితే విపరీతంగా ఖాళీలు ఉన్నాయండి. అందరికీ తెలిసిన విషయమే, కానీ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. సో ఎందుకు ఇవ్వడం లేదంటే కోర్స్ మన అందరికీ తెలుసు, ఇదొక చిన్న ట్రిక్ అండి నిజం చెప్పాలంటే. నోటిఫికేషన్లు ఇప్పుడు ఇవ్వకపోవడానికి ఎందుకు, ఇప్పుడే ఇస్తే ఎన్నికల ముందు అందరూ మర్చిపోతారు. సో ఎన్నికల ముందు రిలీజ్ చేసి ఏం చేస్తారు, అన్నీ కూడా హడావిడిగా ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. అందరూ కూడా గమనించాల్సినటువంటి అంశము. నెక్స్ట్ చూసినట్లయితే 20,000 మందికి ఉచిత అప్రెంటిస్, ఉన్నత విద్యామండలి టీమ్ లీజ్ ఎడిటెక్ లిమిటెడ్ ఎంఓయు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20,000 మంది విద్యార్థులకు అప్రెంటిస్షిప్లను ఉచితంగా అందించడం కోసము టీమ్ లీజ్ ఎడిటెక్ లిమిటెడ్తో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలపడం జరిగింది. ఉచిత అప్రెంటిస్షిప్తో పాటు విద్యార్థులకు 3,000 ఉపకార వేతనం కూడా ఇస్తామని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంకా త్వరలోనే వస్తాయి, ఏ విధంగా అని చెప్పేసి. నెక్స్ట్ వార్డు వాలంటీర్లకు దరఖాస్తులు స్వీకరణ. నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా వార్డుల్లో ఖాళీగా ఉన్న 262 వాలంటీర్ల ఎంపిక కోసము అర్హులైన నిరుద్యోగ యువత నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని విఎంసి కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 35 లోపు ఉండేవారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. తప్పనిసరిగా నగర పరిధిలో నివసించే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. దీనికి ఏపీ వాలంటీర్ 20 వెబ్సైట్లో ఈ నెల 29 లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇంపార్టెంట్ అండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారైతే దరఖాస్తులు చేసుకోండి. విజయవాడ తూర్పు అండి, ఓకేనా. నెక్స్ట్ 6 నెలలుగా డిజిటల్ అసిస్టెంట్ లేరు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో మనము విపరీతమైన సిబ్బంది ఉన్నారు, వివిధ శాఖలకి వీరు పంపిస్తున్నారని చూసాము. కానీ కొన్ని చోట్ల సిబ్బంది కూడా లేరండి. కొన్ని చోట్ల సిబ్బంది లేరు, కొన్ని చోట్ల ఉన్నవారి కంటే ఎక్సెస్గా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, 6 నెలలుగా డిజిటల్ అసిస్టెంట్ లేరు అంటూ ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే తెలియచేయడం జరిగిందండి. సో వడ్డి చెరువుకూరు గ్రామ సచివాలయంలో 6 నెలలుగా డిజిటల్ అసిస్టెంట్ లేకపోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లుగా ఇక్కడైతే తెలపడం అయితే జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. యువతకు ఉద్యోగాలు ఏవి, ప్రధాని నిలదీసిన కాంగ్రెస్, హిమాచల్కు ఆర్థిక ప్యాకేజ్ డిమాండ్ అంటూ మనకైతే తెలుస్తుంది. ఓన్లీ రాష్ట్రంలోనే కాదండి, దేశంలో కూడా నిరుద్యోగము తాండవిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ దరఖాస్తుల ఆహ్వానము. ఆంధ్రప్రదేశ్లో బీఈడీ మరియు డిగ్రీ చేసినటువంటి ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ముఖ్య గమనికండి. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది. కూనవరము, ఏటపాక, కూనవరం మండలాల్లో నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లో ఖాళీల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఏటపాక ఎంఈఓ బాలరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటపాక మండలంలో 15, కూనవరంలో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. బీఈడీ, డీడీ పూర్తి చేసిన గిరిజన అభ్యర్థులు అర్హులన్నారు. ఈ నెల 26 లోపు దరఖాస్తులు చేసుకోవాలని కూడా తెలపడం జరిగింది. మరి ఎక్కడ ఒకవేళ దరఖాస్తులు చేసుకోవాలంటే సింపుల్ అండి. ఎవరైతే ఈ యొక్క అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉన్నారో కూనవరం, సో ఏటపాక, కూనవరం మండలాల్లో నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ అని ఉంటాయండి. సో మీరు అక్కడికి వెళ్ళొచ్చు, లేదా
ఎంఈఓ కార్యాలయాన్ని కూడా సందర్శించవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ కోసం. సో ఇక మెయిన్గా జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూద్దామండి. సో మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ. దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 రెవెన్యూ సర్వీసెస్ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ నిమిత్తం దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లుగా బీసీ స్టడీ సర్కిల్ అయితే తెలపడము జరిగింది. యాక్చువల్గా 20వ తారీఖు లోపే ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, ఓకే, ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. కానీ ఏం జరిగింది, రిజల్ట్స్ వచ్చాయా? మరి రిజల్ట్స్ రాలేదు. రాకపోవడంతో దీన్ని 30వ తారీఖు పొడిగించడము జరిగింది. సో మేబీ ఈ మంత్ ఎండ్ వరకైనా రిజల్ట్స్ రావచ్చు అనేటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా చెప్పలేము, బట్ అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఎందుకంటే రిజల్ట్స్ వస్తే అంటే ఇక్కడ ఒకటే ఉద్దేశం అండి, రిజల్ట్స్ కోసం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజన్లో ఉన్నారు, అసలు ప్రిపేర్ కావాలా వద్దా, ఎందుకు అసలు క్వాలిఫై అయితేనే కదా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చెప్పేసి తెలిసేది. సో క్వాలిఫై కాని అభ్యర్థులు వేరే ఏదైనా పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతారు. క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వారి యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అందరూ కూడా ఇప్పుడు డైలమాలో ఉన్నారండి, అసలు చదవాలా వద్దా ఈ సందేహంలోనే. సో చాలా వరకు అయితే చదవడం అయితే లేదు. కానీ ఈ మంత్ ఎండ్ లోపైన చూద్దామండి, మ్యాక్సిమం రావచ్చు. ఓకే, వచ్చిన తర్వాత మరి 30 లోపు అయితే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి బీసీ స్టడీ సర్కిల్ వారు అయితే అఫీషియల్గా అన్ని జిల్లాల్లో ఇచ్చారండి. ఇది నాట్ ఓన్లీ దిస్, అన్ని జిల్లాల్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కావాలంటే మీరు ఈనాడు వార్తాపత్రికలో చూడవచ్చు. 27న మెగా జాబ్ మేళా అండి. ఎక్కడంటే ఇది అమరావతి కృష్ణాలో. జిల్లా ఉపాధి కార్యాలయము ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడ్ ఆఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఉపాధి అధికారి డాక్టర్ పివి రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నిర్వహించే మేళకు కొండపల్లి సెలబ్రిటీ సైన్స్, హైదరాబాద్ మేధా సర్వో డ్రైవ్ సంస్థల్లో 400 ఖాళీలు ఉన్నాయటండి. ఓకేనా, ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అప్రెంటిస్, డిప్లొమా, ఐటీఐ, టెక్నికల్ అసిస్టెంట్, వెల్డర్, మెషినిస్ట్, ట్రైనింగ్, కెమిస్ట్ అండ్ ఫిట్టర్స్, వెల్డర్స్ ఈ అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు హాజరు కావాలని తెలపడము జరిగింది. సో కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. మీ యొక్క ధృవపత్రాలు, ఆధార్ కాపీలతో మంగళవారం ఉదయం 10 గంటలకు ఓకే పాలిటెక్నిక్ కళాశాలకు రావాలి అంటూ తెలియచేయడాన్ని చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. సో ఇది కూడా సేమ్ అండి, మనకు అనంతపురం నుంచి వచ్చింది. బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఈ ఏపీ 98 DSCకి సంబంధించిన అనంతపురం డిస్టిక్లో ఉన్నటువంటి వారికి కూడా 98 అభ్యర్థులు మరి ధృవపత్రాలు ఈ నెల 6 నుంచి 14 తేదీ వరకు డిఓ కార్యాలయంలో సమర్పించాలని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బాపట్ల జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి, గుంటూరు. దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 రెవెన్యూ సర్వీసెస్ గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు మరి ఏదైతే ఫ్రీగా కోచింగ్ ఇస్తామని చెప్పారో బీసీ స్టడీ సర్కిల్ వారు ప్రభుత్వం తరపున, అది పొడిగిస్తున్నామంటూ అయితే తెలపడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. ఏపీ జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ అభ్యర్థులకైతే బీసీ స్టడీ సర్కిల్ కొత్త అప్డేట్ అయితే అందరూ చూడండి. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో కాలేజ్ చూసాము, ఏపీ డిఎస్సి కూడా చూసాం. బీఈడి, డిడి అభ్యర్థులు ఒక జిల్లాలో అయితే విడుదలయ్యాయండి. స్టడీ రెసిడెన్షియల్ కళాశాలల్లో మరి ట్రైనింగ్ పర్పస్ కోసము ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్డేట్ చేసుకోండి. అంతేకాకుండా రీలెవెల్ బై అకాడమీలో మంచి అవకాశం అండి నిజంగా. సో దాన్ని కూడా ఉపయోగించుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పిరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా, కాబట్టి దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి.
గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా? మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు విత్ ఇన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి, యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.